ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే, వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మేము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దీనికి ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం చేసే పరిహారంలో కానీ, వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి, గృహపరంగా మన జాతచక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి, అదేమిటనేది ఆఖరిలో చెప్తాను. ఆఖరి వరకు వీడియో వినండి. ఉద్యోగ సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి కొంతమందికి. అది వాళ్ళు ఎంత టాలెంటెడ్ ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎదగలేకపోతూ ఉంటారు. కారణం ఏమిటి? వాస్తుపరంగా ఏ దోషం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా జాతక చక్రంలో ఎటువంటి గ్రహస్థితి వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది అంటే, జ్యోతిష్ శాస్త్రంలో దశమ స్థానము అంటారు. అదేవిధంగా 6వ స్థానాన్ని కూడా తీసుకుంటారు. దశమం అంటే వృత్తి, 6 అంటే నిత్య జీవితం. మీ యొక్క అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది మీ యొక్క ఉనికి, మిమ్మల్ని నిలబెడుతున్నారు. కలెక్టర్గా ఉన్నారు లేదా ఒక మంచి పోస్ట్లో ఉన్నాడు ఒక దీంట్లో, లేనట్లయితే ఒక బిజినెస్లో టాప్ మోస్ట్ రేంజ్లోకి వెళ్ళారు, లేకపోతే ఆధ్యాత్మికంగా ఒక టాప్ మోస్ట్ దీంట్లోకి వెళ్ళారు. మీ వృత్తిలో ఒక టాప్ మోస్ట్ దీంట్లోకి వెళ్ళారు, అదే మీ వృత్తి. దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో 10th హౌస్, కెరియర్ హౌస్గా చెప్తూ ఉంటారు. ఎవరి జన్మజాతకంలో అయితే కెరియర్ స్థానం పాడైందో, అంటే 10వ స్థానాధిపతి 10వ పోర్ట్ఫోలియో అంటారు, అంటే 10వ అధిపతి ఇంకొక గ్రహానికి అందిస్తాడు. పాడైనప్పుడు కెరియర్ పరంగా మీరు ఎదగలేకపోతుంటారు. అది ఏ గ్రహం అయింది, దానికి సంబంధించిన దానము మంత్రము చేసుకుంటూ ఉండాలి. ఒకటి మరి ఈ దశమాధిపతి పాపకట్టెలో పడడం కానీ, దశమాన్ని వ్యతిరేకించే మహాదశలు వస్తున్నప్పుడు కూడా వ్యతిరేకించే దశ ఏంటో తెలుసుకుని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అవుతుంది. సమస్య భయపడాల్సిన పని లేదు. జ్యోతిష్శాస్త్రం ఉన్నటువంటిదే ఒక వెలుగు చూపించేలాగా. మరి వాస్తుపరంగా వాళ్ళు వృత్తిలో రాణించలేకపోతున్నారంటే కారణం ఏమిటి? దక్షిణ భాగము అంటే సౌత్. ఎందుకంటే అంటే దక్షిణానికి అధిపతి కుజుడు. మీరు గమనించినట్లయితే జ్యోతిష్శాస్త్రరీత్యా కూడా దశమ స్థానం ఏదైతే ఉందో, సహజ దశమ స్థానం మకరం అవుతుంది. అక్కడే ఉచ్చస్థితిలో కుజుడు ఉంటాడు. ఉచ్చస్థితిలో ఎప్పుడైతే అక్కడ కుజుడు ఉన్నాడో దాని అర్థం ఏమిటంటే, సహజ లగ్నాధిపతి అంటే మేషానికి సహజంగా ఒకటో అధిపతి దశమంలోనే ఉచ్చస్థితి చెందుతాడు. జీవుడు అక్కడైతేనే ఎగ్జాల్ట్ పొందుతాడు, అతని వృత్తి వల్లే ఎగ్జాల్ట్ పొందుతాడని చెప్పాం. అలా ఉన్నప్పుడు చాలామందికి తెలియక దక్షిణంలో లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఉండేటువంటిది ఏదైతే వృత్తిపరమైనటువంటి గ్రోత్ ఏదైతే ఉందో అది అయిపోతూ ఉంటుంది. సోషల్గా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. మరి అలాంటప్పుడు అక్కడ ఏదైనా బాత్రూమ్స్ ఉన్నాయి, రెంటల్ హౌస్ తీయలేకపోతున్నాం, అప్పుడు అక్కడ ఏ పదం పడిందో ఆ పదాన్ని బట్టి అక్కడ ఆ మెటల్తో దాన్ని క్లోజ్ చేయాలి. చాలామందికి అక్కడ దక్షిణంలో అనిపిస్తుంది, కానీ దక్షిణం కాకుండా ఇంకొక పదం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి దక్షిణాగ్నేయం కావచ్చు, అలా వస్తుంది. ఒకసారి మారుతుంది డిగ్రీస్ని బట్టి. ఆ మెటల్తో చక్కగా చుట్టూ సర్వసాధారణంగా అది దక్షిణమే కనుక అయితే అక్కడ బ్రాస్తో మీరు క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేయడం అంటే మొత్తం మూసేయడం కాదు, దాని చుట్టూ బ్రాస్ పట్టిలా వేయచ్చు. అలాగే ముఖ్యంగా గోవులకి బెల్లము శనివారాల పూట, మంగళవారాల పూట క్యారెట్స్ తినిపించడం ద్వారా కూడా మీ కర్మలు తొలగి మీరు చేసే ప్రయత్నంలో అభివృద్ధి వైపు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, లలితా సహస్రనామాల్లో మొదటి నామం ప్రత్యేకంగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ ఎవరైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో రెగ్యులర్ ఒక అరగంట కానీ 40 నిమిషాలు కానీ గంట కానీ, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం, ఉద్యోగం ఎదగలేకపోతున్నాను,
అయ్యో నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను, నాకంటే స్కిల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారు, నేను ఎంత టాలెంట్ చూపించినా కూడా వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని అనుకునేటువంటి వారికి ఈ యొక్క నామం ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి కొన్ని కండిషన్స్ చెప్తానని చెప్పాను. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రపరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ 1 మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను, ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్గా చేయండి. రోజు నిత్యము లేదా వారానికి కనీసం 2-3 రోజులైనా కంటిన్యూస్గా వెళ్ళడం చేయండి. ఒకటి. రెండవది, ఏదైతే మంత్రము చెప్తానో, ఉదాహరణకి ఉద్యోగ ప్రాప్తికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మంత్రం చాలామంది ఏం చేస్తారంటే 108 సార్లు చేస్తానండి అంటారు. మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి, మంత్రం మీద ఉండదు. అలా చేస్తే ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు చేస్తే ఉత్తమం. రోజు చేయండి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ రకంగా ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఎనీ వీడియోలో 40 మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి, రోజు చేయండి. మీరు రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది ఏంటంటే, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, వాస్తుపరంగా చెప్తున్నారు కానీ గృహము కనుక మాది అద్దె గృహం అయితే, అంటే సొంత ఇల్లు కాకుండా రెంట్కి తీసుకున్నాము, అప్పుడు కూడా ఇది పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వెహికల్ కాదు, ఫ్రెండ్ వెహికల్ తీసుకున్నాము, వెళ్ళాము, కింద పడ్డాము, ఫ్రెండ్ది కదా వెహికల్ మనకి దెబ్బతగలకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అది నిజమే కదా, ఫ్రెండ్దైనా వెహికల్ మనకి దెబ్బతగులుతుంది. అలాగే వాస్తులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి 90% ఎఫెక్ట్ ఉంటుంది వాస్తుపరంగా, ఓనర్కి 10% ఉంటుంది, అందులో ఏదైనా భయంకరమైన దోషాలు ఉంటాయి కనుక. కాబట్టి నివసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి, అది రెంటల్ అయినా కూడా. ఇక ఓన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి 100% దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే, మాది చాలా చిన్న ఇల్లు అంటే 2 రూమ్లు ఉన్నాయి, దేనికి కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్లా అయినా పెద్ద బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక 5,000 స్క్వేర్ ఫీట్ 10,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివైనా సరే, ఏదైనా సరే వాస్తే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలామందికి ఉన్న సంశయం ఏంటంటే, మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు, అది మాకు ఎఫెక్ట్ వస్తుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీది సొంతం ఎంతవరకు ఉందో, స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, మీ లోపల ఉన్నటువంటిదే మీకు పనిచేస్తుంది. అలా పక్కింటి వాళ్ళు అస్సలు పని చేయదు. అనవసరంగా అపోహల్లో ఉండకండి. చాలామంది ఏంటంటే, వీళ్ళ గృహం కరెక్ట్గా ఉన్న పక్కింటి వాళ్ళు ఏదో పెట్టారండి, వాళ్ళు హైట్ లేబర్ కూడా, అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు. అలా ఎక్కడ కూడా శాస్త్రంలో లేవు, శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు. వాళ్ళు హైట్ కట్టుకుంటే వాళ్ళ ఎఫెక్ట్ మీకు ఎందుకు ఉంటుంది చెప్పండి. వాళ్ళు అప్పు చేశారు, పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పు వాళ్ళు తీరుస్తారు, మీరు ఎందుకు తీరుస్తారు? అలాగే దోషం ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకు ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఏమంటే వాళ్ళు ఈశాన్యంలో బావి దగ్గరండి, అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు. వాళ్ళకి ఈశాన్యం, మీకు నైరుతి ఎందుకు అవుతుంది? అది మీ ప్రెమిసెస్ వరకే మీకు నైరుతి, వాళ్ళ ప్రెమిసెస్లో ఉండే ఈశాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే, చాలామంది వాస్తులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చివన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, అసలు తీరట్లేదు, ఉద్యోగం కావచ్చు, సమస్య ఏమైనా తీరట్లే. మీరు ఒక సంకల్పం చేసుకోండి, కనీసం 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి. మనకి పూర్వం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళి వచ్చాము బ్రహ్మణవరం. ఎందుకంటే క్షేత్ర మహిమ వంటివి, మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాము. క్షేత్రాలు ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు. అంటే మన పంచమస్థానాధిపతిని బట్టి, దశని బట్టి కూడా ఉంటుంది. అలాగే జాతకం చూపించుకోవడం అనేటువంటిది మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల, చూపించుకునేడానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటిగా మీ దశ ఏం నడుస్తుందో చూడండి. మీరు నెట్లో కొట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మీ చక్రం వస్తుంది. మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది.
ప్లే స్టోర్లో బోర్డ్ అనే యాప్స్ ఉన్నాయి, ఫ్రీ యాప్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్లో మీ మహాదశ ఏంటి వస్తుంది. మీకు ఏమీ తెలియకపోయినా ఆ మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి. అంటే రవిదశ నడుస్తుంది గోధుమలు, చంద్రదశ బియ్యము, కుజదశ కందులు, బుధ మహాదశ పెసలు, గురు మహాదశ శనగలు, అదేవిధంగా శుక్ర మహాదశ బొబ్బర్లు అంటే అలసందలు అంటూ ఉంటారు, శని మహాదశ తెల్ల నువ్వులు, రాహు మహాదశ మినుములు, కేతు మహాదశ ఉడవలు. కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం కానీ ఆ నవగ్రహాల్లో లేనట్లయితే దానం ఇవ్వడం కానీ చేయండి. అసలు జాతక చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య కాదు, బోర్డు అనే సమస్యలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 41 రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం, లలితా సహస్రనామాన్ని మీకు నోటితో చదవడానికి రాదు, చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితా సహస్రనామాలు వస్తుంది, మనసులో మీరు కూడా చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా 40 రోజులు అంటే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతారు. మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, దీక్ష అన్నారు కదండి, అయ్యప్ప స్వామి దీక్షలాగే వస్త్రధారణ చేసుకోవాలా, కిందను పడుకోవాలా, సంసారంతో దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు. మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూల్ ఏమీ లేదు. మీ గృహస్థ ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు. లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు. అది ఎటువంటి సందేహం కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఒక విషయం చెప్తే దానికి 100 సందేహాలు ఉన్నాయి. శ్రద్ధ భక్తి ముఖ్యం, ఇది చేయండి. దీంతో పాటు వీలున్నప్పుడల్లా కూడా ఈ 40 రోజులు కూడా గోశాలకి వెళ్ళి బెల్లము క్యారెట్ వీటిని తినిపించండి. ఇంకా వీలుంటే ఈ 40 రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక 2 సాధనలు చెప్తాను. ఇవి చేశారంటే 40 రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది. అదేమిటి అంటే గుర్తుపెట్టుకోండి, చండీ వినడం, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, ఫైనాన్షియల్గా బాగాలేదా, లేకపోతే ఉద్యోగంలో బాగాలేదు, ఏదన్నా సరే సమస్య తీరుతుంది. చండీ వినడం ఈ 40 రోజులు కూడా ఉదయం సాయంత్రం లలితతో పాటు. మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి, అంటే మీ యొక్క పితరులు ఉంటారు కదా వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గరలో లేదు, మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నాం, ఏదో ఒక రోజు ఇచ్చేసేవచ్చు, తప్పేం లేదు. పితృదేవతల కోసం అని చెప్పి నీకు వచ్చు. మీరు మీ తాతగారు తండ్రి గారు మీ ముత్తాతగారి పేరు మీద ఎవరి పేరు మీద ఇవ్వగలుగుతున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు టోటల్గా ఎప్పుడైతే లలితాసహస్రనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో ఆరాతో సంబంధం ఉంటుంది, షట్చక్రాలతో సంబంధం ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. మీ సమస్యలు అలా చేత్తో తీసి పక్కన పెట్టండి, జరుగుతుంది. కాబట్టి ఇది చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.